ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మీకు మంచి బ్యూటిఫుల్ వీడియో చూపించబోతున్నాను, చూడండి. ఇది మా ఊరండి. మా ఊరు నుంచి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా. అదిగోండి ముందు వెళ్తున్నారు కదా, మాకు మా అత్తయ్య, మా మామయ్య, మా పిల్లలండి. చెప్పాను కదా, మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఏరు ఉంటుందండి. కాకపోతే ఎక్కువ వాటర్ ఉంటే మేము బోట్లో వెళ్తాం, లేదు అంటే ఇలా దిగేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే వైజాగ్ వెళ్ళే పని ఉందండి. వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో నుంచి వెళ్ళాలి. మా పెద్ద బాబుని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి చిన్న బాబుని తీసుకొని నేను వైజాగ్ వెళ్తున్నాను. అందుకే ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఎట్లా అలా వెళ్తున్నాం. చిన్న బాబుని మా అత్తయ్య ఎత్తుకున్నారు, పెద్ద బాబునేమో మా మామయ్య ఎత్తుకున్నారు. చూడండి చుట్టూ ఎంత బాగుందో చూడండి. నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూస్తానో చిన్నప్పటి నుంచి. అయినా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంటుంది. చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో నాకు చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నాం కానీ ఎందుకో కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది అనిపిస్తుంది. చూడండి, లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఇది అసలు అక్కడ వరకు ఉంటాయి వాటర్, ఇసుకంతా వాటరే ఉంటుందండి నార్మల్గా అయితే. ఇప్పుడు వాటర్ ఎక్కువ లేవు, అందుకే నడిచి వెళ్తున్నాం, లేదు అంటే పడవలో వెళ్ళేవాళ్ళం. మా అత్తయ్య వచ్చారు తీసుకొని. ఇక్కడ నుంచి మా అత్తయ్య వెళ్ళిపోతారండి బాబుని ఇచ్చేసి. అదిగోండి మా అమ్మ వచ్చేసారు బాబుని తీసుకోవడానికి. ఇక్కడ నుంచి మా అత్తయ్య వెనక్కి వెళ్ళిపోతారు కదా, అందుకే అమ్మ వచ్చిందండి. అక్కడ నుంచి మా అత్తయ్య వెళ్ళిపోతారు. ఇంకా మా అమ్మ మా మామయ్య తీసుకొని వెళ్తున్నారు. మొత్తం ఇసుకే ఉంటుందండి, చాలా కష్టం అసలు నడవాలంటే. నాకైతే ఆయాసం వచ్చేస్తుంది నడిచేటప్పటికి. వాళ్ళిద్దరేమో పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నారు, నేనైతే ఖాళీగా నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి. చలి ఎంత ఎక్కువ ఉంటుందో ఎండ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. చుట్టూ ఇలా, దీన్ని ఏ గడ్డ అంటారో తెలీదు, రెల్లిగడ్డ అంటారండి దీన్ని. ఇది ఆ గడ్డిని కోసి అవి పాకలు, పురిళ్ళు ఉంటాయి కదా, వాటిని నేస్తారండి. వాటిపైన కప్పులా వేస్తారు. మాకు కూడా అప్పుడు పురిళ్ళు ఉండేది. అప్పుడు అమ్మ నాన్న ఇదే కోసేవాళ్ళు. రెల్లి కోసి వాటిని ఎండబెట్టి ఆ కట్టలు కట్టి వాటితో ఇల్లు నేస్తారండి. ఇది చాలా బాగుంటుంది గడ్డిల్లు కంటే. గడ్డిల్లు అయితే తొందరగా కారిపోతుంది, సంవత్సరం వరకు ఉండదు. ఇదైతే 1 ఇయర్ వరకు అలానే బాగుంటుంది, కారడం అదేమి ఉండదు. అదేవిధంగా ఇది కొనడం కూడా కాదు కదండి, ఫ్రీగా వచ్చే గడ్డి. ఇది మొత్తం అదే ఉంటుందండి. అది ఇప్పుడు వినాయక చవితి ముందు పోత వస్తుంది రెల్లిగడ్డి, వైట్గా ఫ్లవర్స్ వస్తాయండి, మొత్తం వైట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది చూడడానికి. వీలుంటే అప్పుడు నేను తీసి చూపిస్తానండి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుందండి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. ప్రస్తుతానికైతే కోసేసారండి మొత్తం. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే అప్పుడు మళ్ళీ పోతొస్తుంది. ఇలా చాలా దూరం నడాలి. మీకు కూడా నాలాగే పల్లెటూరు అంటే ఇష్టమా అండి? నాకైతే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా సరే ఒకరిని ఒకరు, మనం టౌన్లో అయితే ఆంటీ అంకుల్ అని అలా పిలుచుకుంటాం కదండి, పల్లెటూరులో అలా కాదు. ఏ క్యాస్ట్ అయినా సరే పిన్ని, పెద్దమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటామండి మేము. చాలా బాగుంటుంది. అదిగోండి వెళ్తూ ఉన్నాం, మీకు చూపిద్దామని ఎలా క్యాప్చర్ చేశాను. అదిగోండి కనిపిస్తుంది కదా పెద్ద చెట్లు,
అదే ఇంకా మా వీధికి ఎంట్రన్స్ అన్నట్టు. ఇలానే 8 నుంచి మా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి వీధికి ఇలానే ఎంట్రన్స్ ఉంటుందండి చెట్లతో. చాలా బాగుంటుంది. ఏ వీధికి ఆ వీధి సపరేట్గా దారి ఉంటుందండి. ఇలా ఇసుక దిబ్బని కూడా మట్టి వచ్చి ఒండ్రు మట్టి ఏరొస్తుంది కదండి వర్షాకాలంలో, అప్పుడు ఒండ్రు మట్టి వచ్చి పొలాల కింద చేశారు కొంతవరకు. చూడండి అటువైపు ఇటువైపు జొన్న వేశారు. ఇంకా అలానే మినుములు, నువ్వులు, అవి రాగులు అలా పంటలు వేస్తూ ఉంటారు ఇసుక దిబ్బ మీద కూడా. అలాగే కొంచెం వేరుశనగ ఇవి కూడా వేస్తారు. అదిగోండి అది కనిపిస్తుంది కదండి, అది మొక్కజొన్న అండి. ఇలా ఎంట్రన్స్ అండి మా వీధికి. అటువైపు ఇటువైపు అది మామిడి చెట్లు అండి. ఇటు లెఫ్ట్ సైడ్ అయితే మామిడి తోట ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ప్రతి వీధికి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు అనమాట, ప్రతి వీధికి ఒక శివలింగం ఉంటుందండి. మా ఊళ్ళో 1,000,000 శివలింగాలు అవ్వాల్సిందంటండి, కానీ ఒక్క శివలింగం తక్కువ అయిందంట 1,000,000కి. లేదు అంటే మా అమ్మ వాళ్ళ ఊరే కాశీ అయ్యేదండి. ఇదిగోండి ఈ విధంగా ప్రతి వీధి ఎంట్రన్స్లోన శివలింగం ఉంటుందండి, ఒక లింగం. దానికి ఇలా చిన్న టెంపుల్ కట్టి ఉంటుందండి. రోజు అందరూ ఏటికి స్నానంకి వెళ్తారు పెద్దవాళ్ళందరూ. వచ్చేటప్పుడు వాటర్ తీసుకొని వచ్చి అలా శివలింగానికి అభిషేకం చేసి పూజించుకుని వెళ్తూ ఉంటారండి. ఈ విధంగా వెళ్తుంటే అటువైపు ఇటువైపు పొలాలు ఉంటాయండి. మా ఊర్లో తోటలు, పొలాలు, పంట పొలాలు చాలా ఎక్కువ అండి. ఇదిగోండి జొన్న, ఎక్కువగా జొన్న వేస్తున్నారు. ఇంతకు ముందైతే వేరుశనగ బాగా వేసేవాళ్ళండి. ఇవన్నీ వేరుశనగ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జొన్నకి రేట్ ఎక్కువ ఉందని మొక్కజొన్న వేస్తున్నారండి ఎక్కువ. లేదు అంటే వేరుశనగ వేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అస్సలు వేరుశనగ వేయడం లేదండి, అందరూ మొక్కజొన్న వేస్తున్నారు. ఇదిగోండి ఈ బోర్ ఉంది కదండి, మా వీధిలో అందరూ ఈ వాటర్ తాగుతారండి. తాగడానికి ఇక్కడి నుంచి వాటర్ని తీసుకుని వెళ్తారు. నేను అక్కడ ఆగి కొంచెం వాటర్ తాగి వెళ్తున్నానండి మళ్ళీ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మా పక్క వీధండి. దానికి కూడా సేమ్ అంతే ఉంటుందండి. మళ్ళీ ఒక శివలింగం ఉంటుంది, దానికి ఒక టెంపుల్ చిన్నది కట్టి ఉంటారు. ఇదిగోండి ఇది కనిపిస్తుంది, అది మా వీధి. గట్టు దిగి వెళ్ళాలి, కానీ మేము అటు వెళ్ళడం లేదండి, ఇటు వేరే వీధి వైపు వెళ్తున్నాం. ఎందుకంటే మేము వైజాగ్ వెళ్ళాలని చెప్పాను కదండి, అందుకే బస్ స్టాండ్కి వెళ్ళాలి. సో అటువైపు వెళ్తున్నాం అందుకే. అదిగోండి వేరే వీధిలో అలా అండి. 8 నుంచి వచ్చేటప్పుడు అలా వస్తే ఆ చివరన శివలింగం ఉండి చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత గట్టు ఎక్కుతారు. గట్టు ఎక్కి ఇటువైపు దిగాక వీధి స్టార్ట్ అవుతుందండి. అదిగోండి అలా పైకి వచ్చేస్తే అదిగోండి ఈ వీధి స్టార్ట్ అవుతుందండి. ఇలా వెళ్తున్నాం, బస్ స్టాండ్కి వెళ్ళాలండి, అందుకే ఇటువైపు నుంచి వెళ్తున్నాం. మా మామయ్య అండి, మా బాబుని తీసుకొని వెళ్తున్నాను. అది శ్రీ మొక్కలింగం టెంపుల్ అండి. అక్కడే మహాశివరాత్రి బాగా సెలబ్రేట్ చేస్తారు. మా టెంపుల్ కూడా చాలా మంచి టెంపుల్ అండి, పురాతనమైన టెంపుల్. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయామండి, చల్లవానిపేట వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఇంటర్ సర్టిఫికేట్ మీద స్టాంప్ వేయించుకోవాలండి, దాంతో పని ఉంది కొంచెం. అందుకని వైజాగ్ వెళ్ళే ముందు చల్లవానిపేటలో దిగి అక్కడ స్టాంప్ వేయించుకొని అక్కడ పని పూర్తి చేసుకున్నాక అక్కడ నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి మా కాలేజ్కి దగ్గరలో వచ్చేస్తాము. మాది చల్లవానిపేట, మా ఊరు నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇంటర్ అక్కడ చదువుకున్నానండి.
ఇంకా మా ఫ్రెండ్స్ శ్రావణి అండి, తను నాకు సిస్టర్ కన్నా ఎక్కువ, మా బాండింగ్ చాలా బాగుంటుంది. తను కూడా వస్తుందండి. తను వస్తే తను నేను స్టాంప్ వేయించుకొని అక్కడి నుంచి శ్రీకాకుళం వాళ్ళ ఇంటికి వెళ్తామండి. అక్కడ నుంచి ఇదిగోండి, ఇదే మా కాలేజ్ బస్ అండి. మేము చదువుకునేటప్పుడు కాలేజ్ బస్ లేదండి, ఈ బిల్డింగ్ కూడా లేదు. ఒకే ఒక బిల్డింగ్, సింగిల్ బిల్డింగ్, అవి ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఉండేదండి. ఇప్పుడు ఇది కట్టారు. అలా ఇక్కడ వచ్చిన పని అయిపోయిందండి. శ్రావణి నేను స్టార్ట్ అయిపోయాం శ్రీకాకుళం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.